Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్కారం అండి. సార్ చక్రధర్ గారు, ఇవాల్టి రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఒకప్పుడు 1 లక్ష 2 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఖర్చు పెడితే అది చాలా పెద్ద నెంబరు, చాలా పెద్ద డిస్కషన్ ఉండేది ఫ్యామిలీలో. పలానా జబ్బుకో లేదంటే పలానా వైద్యంకో వాళ్ళు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారంట, 2 లక్షలు అయిందంటని. ఇవాళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం డిస్కషన్ ఎలా ఉందంటే పలానా వాళ్ళు 25 లక్షలు పెట్టారంటే 30 లక్షలు పెట్టారంటూ డిస్కషన్ అవుతుంది కదా. మరి ఇప్పుడున్న ఈ ఖర్చుల నేపథ్యంలో అసలు ఒక పర్సన్కి ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది అంటారు, అసలు ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోదు అంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటే మేము 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఎప్పుడైతే 2000 ఆ టైంలో మీరు చూస్తే మినిమం సమ్మిష్యూడ్ అంటూ మొదలవుతుంది. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మినిమం సమ్మిష్యూడ్ అనేది ఉంటుందండి. అక్కడి నుంచి మ్యాక్సిమం నో లిమిట్ అంటారు. అంటే ఆ 2000 ఆ టైంలో ఒక్కొక్క కంపెనీలో మీకు అప్పుడు రాయల్ సుందరం అనే ఒక కంపెనీ ఉండేది, అలాగే న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, అప్పుడు గవర్నమెంటే ఎక్కువ ఉండేవి. ఐసీసీఎల్ లంబార్డ్ అవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ నుంచి మినిమం 50,000 నుంచి మొదలు పెట్టేవాళ్ళండి. అంటే మినిమం సమ్మిష్యూడ్ 50,000 ఉంటే అది చాలు, మినిమం అంత 23-24 క్రితం 50,000 ఇన్సూరెన్స్ అంటే పెద్ద అమౌంట్. మినిమం అక్కడి నుంచి తీసుకొని మాక్సిమం 1 లక్ష రూపాయలు 2 లక్షలు తీసుకునేవాళ్ళు. 5 lakhs అంటేనే పెద్ద అమౌంట్ అనేవాళ్ళు. 5 lakhs అంటే భయం ఆ రోజుల్లో, పెద్ద అమౌంట్. ఇప్పుడు కాలక్రమంలో ఏమైందండి, మనం చూస్తున్న 20 ఏళ్ల తర్వాత ఈ హాస్పిటల్స్ బాగా పెరిగిపోయినాయి. అప్పట్లో హాస్పిటల్స్ అంటే సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ అయిపోయి కొంచెం కాస్ట్లీగా కడుతున్నారు, మంచి లుక్ తీసుకొస్తున్నారు. వాటికి ఆ అంబియన్స్, ఇంటర్నల్ అంబియన్స్ కావచ్చు, ఒక స్టాఫ్ కావచ్చు, నర్సులు కావచ్చు, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్, వెల్ క్వాలిఫైడ్ నర్సులు వస్తున్నారు. అలాగే ఒక మంచి ఎంబీఏ చదువుకున్న రిసెప్షనిస్టులు వీళ్ళందరూ పెట్టినారు కాబట్టి కొంచెం కాస్ట్లీ పెరిగిందండి. దాని ద్వారా ఇప్పుడు ఏంటంటే ఒక హైదరాబాద్ లాంటి సిటీస్ లో మినిమం 5 lakhs వేశారు. అంటే పాలసీ తీసుకోవాలంటే మినిమం 5 lakhs నుంచి స్టార్ట్. అక్కడ నుంచి మీకు బేసిక్ 5 లక్షలు ఉంటుంది. చాలా మంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవాళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మనకి ఎప్పటిదాకా కావాలి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, మనం పోయేంత వరకు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఇప్పుడు చూడండి, ఒక 30 సంవత్సరాల వయసు వ్యక్తి ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటారంటే ఆన్లైన్లో, ఇవాళ 30 ఏళ్ళు, నాకు వైఫ్కి 27 ఏళ్ళు ఉన్నాయనుకోండి, సపోజ్ 2 పిల్లలు ఉన్నారు అంటే 2 adults 2 children 5 lakhs పాలసీ ఎంత అని కొడుతున్నారు వీళ్ళు. కొడితే ప్రీమియం 20,000 చూపిస్తుంది. సో 20,000 అయితే నెల 2,000 కదా పడింది నాకు, పర్వాలేదు బాగానే ఉంది, ఇంతే కదా అని చెప్పి తీసుకుంటారు. తీసుకుంటే ఏమవుతుందంటేనండి, అలా కడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే 35 వచ్చిందో, అంటే ఈ క్రాస్ అయ్యారో, ప్రీమియం సడన్గా 20,000 కాస్త 28,000 చూపిస్తుంది. 8,000 పెరిగింది. అప్పుడు అదేంటి 8,000 పెరిగింది, వీళ్ళు ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఏదన్నా ఎల్ఐసి పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైతే ప్రీమియం మొదలు పెడతారో మీకు కట్టే 15 ఏళ్ళు అదే ప్రీమియం ఉంటుంది. ఆ ప్రీమియంలో ఏ మార్పు రాదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో అలా కాదండి, ప్రతి 3 సంవత్సరాలకి ప్రీమియం రివ్యూ అవుతుంది అనమాట. మీరు ఇవాళ తీసుకున్న ప్రీమియం 25,000 ఉంటే ఆ 25,000 లైఫ్ లాంగ్, మనకి 80 ఏళ్ళ దాకా 25,000 ఉండదు. ప్రతి 30 నుంచి 35 years దాకా ఒక ప్రీమియం ఉంటుంది, 36 నుంచి 40 దాకా ఒక ప్రీమియం ఉంటుంది. మళ్ళీ మీరే 41కి రాగానే ప్రీమియం మళ్ళీ మారుతుంది. సమ్మిష్యూడ్ 5 lakhs, కానీ ఈ ప్రీమియం అనేది ఎవ్రీ బ్రాకెట్ ఆఫ్ 5 yearsకి మారిపోతూ ఉంటుంది. మీరు 75 ఏళ్ళు వచ్చాక ఆ 5 lakhs పాలసీకి మీరు కట్టాల్సింది 60,000 కట్టాల్సి వస్తుంది సంవత్సరానికి. మనం అనుకుంటాం 60,000 నేను కడితే ఒక 5 ఏళ్లలో 1 లక్ష నేనే కడతా, 5 లక్షలు నేను ఎందుకు మరి తీసుకోవాలి అన్న థాట్ కూడా చాలా మంది జనాల్లో వస్తుంది. సో దీనికోసం ఏంటంటే నో క్లెయిమ్ బోనస్ అనేది పెట్టారండి. నో క్లెయిమ్ బోనస్, రెస్టోరేషన్ అట్లాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇప్పుడైతే మనం తీసుకోవాల్సిన పాలసీ ఎలాగంటే అండి, ఇవాళ 30 ఏళ్ళు ఉన్న మనిషి తీసుకోవాలంటే 80 ఏళ్ళ దాకా కవర్ కావాలి. అంటే రాబోయే రోజుల్లో కాస్ట్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఇవాళ 5 lakhs మినిమం హాస్పిటల్లో బిల్ అవుతుంది, మినిమం రూమ్ రెంట్ కానీ ఏమన్నా. కానీ అదే ఖర్చు ఒక 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత 5 లక్షల దాకా వెళ్ళిపోతుంది అది. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం వయసు పెరిగాక పెంచుకుందాంలే అన్న భావనలో ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇవాళ 5 lakhs పాలసీ తీసుకుందాము, మన వయసు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు దాన్ని 10 lakhs 15 lakhs చేద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడైనా క్లెయిమ్ వస్తే ఈ మధ్యలో ఏదన్నా గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి, రిలన్ స్టోన్స్ కానివ్వండి, ఏదన్నా పైల్స్ సంబంధించి కానీ, హెర్నియా సంబంధించి కానివ్వండి, ఏదన్నా కానీ హిస్టోటమీ కానీ కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఆపరేషన్ జరిగితే మాత్రం ఎన్హాన్స్మెంట్ చేయరు. అంటే మీరు ఇవాళ ఏ పాలసీ తీసుకున్నారో 10 lakhs పాలసీ మీరు కంటిన్యూ చేయాలి. క్లెయిమ్ వస్తే కనుక దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు 20 lakhsకి పెంచరు అనమాట. సో అట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది, అదొక డ్రాబ్యాక్. తర్వాత ఏంటంటే ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా ఆపరేషన్ జరిగితే క్లెయిమ్ చేస్తే సమ్మిష్యూడ్ పెంచరు. సో కాబట్టి ఏంటంటేనండి, ఇవాళనే మనం
మొత్తం ఈ 50 ఏళ్ళని మైండ్లో పెట్టుకొని సో నెక్స్ట్ వచ్చే 50 ఏళ్ల తర్వాత మినిమం హాస్పిటల్ ఖర్చు 10 లక్షలు ఉంటుంది. అవునవును. సో మినిమం 50 లక్షలు ఆ రోజు ఉంటుంది కాబట్టి మనం ఆ 10 లక్షలు ఇవాళ తీసుకుంటే మీకు ఈ మధ్యలో ఏదైనా క్లైమ్స్ వచ్చినా కూడా మీకు ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అయితే చాలా మంది మనం 25 lakhs కొట్టామనుకోండి, ఇందాక మనం 30 years ఉన్న మనిషి, ఒక వైఫ్, 2 children, 5 lakhs పాలసీ ప్రీమియం ఎంత అని కొడితే 20,000 వచ్చింది. ఇప్పుడు అదే హస్బెండ్, వైఫ్, 2 children 25 lakhs పాలసీ కావాలని కొడితే ప్రీమియం 40,000 వస్తుంది. ఆయన అనుకుంటాడు, ఇప్పుడు నేను 40,000 ఎందుకు కట్టాలి, ఎక్స్ట్రాగా 40 అంటే ఇప్పుడు 20,000 పోయేదానికి నేను 40,000 ఎందుకు కట్టాలి, హాస్పిటల్లో జరతానో జరనో తెలియదు, అది గ్యారంటీ లేదు, పట్టిన డబ్బులు మనకు తిరిగి రావు. అలాంటప్పుడు 40,000 బటన్ అయిపోతుంది కదా, నెలకి 4,000 కట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఏజ్ స్లాబ్ పెరుగుతున్న కొద్దీ అది 40,000 కాస్త 60,000 అవుతుంది, 70,000 అవుతుంది, 80,000 కూడా అవుతుంది. సో అట్లా ప్రీమియం పెరుగుతుంది కదా అని చాలా మంది అనుకుంటారు. దానికోసం కానీ అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే డిస్కౌంట్ ఇస్తున్నాయి. అంటే ఏదన్నా హాస్పిటల్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీలో ఒక మెడికల్ బిల్ వస్తే ఫస్ట్ 50,000 అంటే 0 to 50,000 కనుక నేను భరిస్తాను, 50,000 నాకు పెద్ద అమౌంట్ కాదు, ఇవాళ 50,000 విలువ లేదు, ఇంకో 10 ఏళ్ళు పోతే 50,000 ఇంకా పెద్ద విలువ పడిపోతుంది, 5,000తో సమానం అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ 50,000 నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటానంటే గణనీయంగా డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఆ ప్రీమియం కట్టాల్సిన 40,000 మీరు 20,000 కడితే సరిపోతుంది. సో మీకు 20,000కే మీకు 25 లక్షల పాలసీ వచ్చేసినట్టే. సో ఇవన్నీ కూడా మనకి ఈ మనకి చూడండి పాలసీ బజార్ కానీ ఇట్లాంటి చాలా యాప్స్, మొబైల్ యాప్స్ కావచ్చు, లేదా పోర్టల్స్ ఉంటాయి, వీళ్ళందరూ ఆన్లైన్లో కొనుక్కోవచ్చు కదా అని ఆన్లైన్లో కొనేస్తారు. కానీ ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని మిస్ అవుతారు అనమాట. ఒక అడ్వైజర్ సంపాదిస్తే మీరు ఇలాంటి పాలసీ తీసుకుంటే మీకు లాభం ఉంటుందని చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా ఒక అడ్వైజర్ని సంప్రదించి కనుక తీసుకుంటే మీకు మంచి పాలసీ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి చాలా మంది చేసే ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే క్లియర్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని చెప్పరు కంపెనీకి. రీసెంట్గా ఒక క్లైమ్ రిజెక్ట్ అయిపోయింది. ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో, అడ్మిట్ అయిన మనిషికి పడిపోయినాయి, ఏంటంటే సల్ఫర్ పడిపోయింది మన బాడీలో, పడిపోయి అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. తర్వాత వెంటనే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. అప్పుడు ఏంటంటే వీళ్ళు పాలసీ తీసుకుంటే ఏంటంటే ఓన్లీ డయాబెటిక్ ఒకటే ఉందని చెప్పారు అంతే, హైపర్ టెన్షన్ కూడా ఉంది, అది వీళ్ళు చూసుకోలేదు, అది మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయకపోతే ఏమైందంటే ఇప్పుడు చూడండి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం రెగ్యులర్గా, మనకి ఒక కంట్రోల్ ఉంటుంది, ఒక బ్లడ్ టెస్ట్ కాబట్టి మన డయాబెటిక్ వస్తుంది. కానీ మనకి హైపర్ టెన్షన్ ఉందా లేదా అది తెలుస్తుంటే ఓన్లీ బీపీ వల్ల తెలుస్తుంది. కొంచెం కళ్ళు తిరుగుతుంటే అలా సిమ్టమ్స్ ఉంటాయి తప్ప ఇది బలం కారణం తెలియదు. చాలా మంది బీపీ మెషిన్స్ దొరుకుతున్నాయి బయట మార్కెట్లో, కానీ కొనుక్కొని మనం ఎంతమంది పెట్టుకుంటాం ఇంట్లో, వెయిటింగ్ మెషిన్ దొరుకుతుంది బయట మార్కెట్లో మన మెషిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ మనం వాటిని ఎవరు రెగ్యులర్గా కొనం. కాబట్టి ఏంటంటే బీపీ ఉన్న విషయం తెలియదు వాళ్ళకి. సో అక్కడ ఏమైనా డయాగ్నోస్ ఏంటంటే వీళ్ళకి హైపర్ టెన్షన్ లాస్ట్ 3 years ఉన్నట్టుగా కనిపించింది అందులో. సో వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసేసింది. వీళ్ళు కట్టిన ప్రీమియం 40,000 కట్టినా మళ్ళీ హాస్పిటల్లో 2.5 లక్షలు బిల్ కట్టాల్సి వచ్చింది, క్లైమ్ రాలేదు. సో కాబట్టి ఏంటంటే పాలసీ తీసుకుంటున్నప్పుడే మనకి ఒకవేళ డౌట్ ఉంటే వాళ్ళు అడుగుతారు ఏంటంటే మెడికల్ ఇస్తామని అంటారు. జనరల్గా ఏంటంటే మీరు ఓవరాల్గా చెప్పండి, దాన్ని బట్టి మేము రాసేసుకుంటాం అంటారు. కానీ మీకు కనుక అనుమానం ఉంటే ముందే మీరు కనుక టెస్టులు చేయించుకొని ఆ వచ్చిన రిపోర్ట్స్ని ఇచ్చి కనుక మీరు పాలసీ తీసుకుంటే ఫ్యూచర్లో ఎట్లాంటి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి మీకు 2 things ఉన్నాయి. హెల్త్ చెకప్స్ ఇస్తారండి, చాలా మందికి విషయం తెలియదు ఏంటంటే చాలా మంది తెలియదు. మీరు 5 lakhs పాలసీ తీసుకుంటే మీకు హెల్త్ చెకప్ 2,000 వస్తుంది. అదే మీరు 25 lakhs పాలసీ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ ఫ్రీగా 10,000 రూపీస్ తీసుకోవచ్చు. 10,000 దాకా మనం హెల్త్ చెకప్ బెనిఫిట్ పొందొచ్చు. ఇప్పుడు మీరు 25 lakhs పాలసీ తీసుకున్న వల్ల బెనిఫిట్ మీకు లాభం ఏంటంటే 10,000 రూపీస్ హెల్త్ చెకప్స్ వచ్చాయి. సెక్షన్ 80D కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది, 30% బెనిఫిట్ వస్తుంది. సో కట్టిన 20,000లో 6,000 అలా ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అయింది. సో మీరు కట్టిన 20,000లో తిరిగి మీకు 16,000 తిరిగి వచ్చింది, ఇంకా 4,000 కదా మీకు వచ్చిన నష్టం. సో కాబట్టి ఏంటంటే హై సమ్ ఇష్యూడ్ తీసుకుంటే ఏమవుతుందంటే లాభం, ఈ నో క్లెయిమ్ బోనస్ వల్ల ఒక రోజుకి ఆ 5 లక్షలు 50 లక్షల దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు టెన్షన్ లేకుండా మేము చూసిన ఈ 20 సంవత్సరాల్లో నుండి చిన్న ఆపరేషన్స్ లైక్ టాన్సల్స్ కావచ్చు, లేదా స్టోన్ రిమూవల్ కావచ్చు, ఇట్లాంటి చిన్న ఆపరేషన్లకి 70,000 80,000 ఖర్చు అవుతుందండి నేను చూసిన వాటిలో. ఏదైనా డెంగ్యూ లాంటి ఫీవర్ వస్తున్నా కూడా, మలేరియా లాంటి ఫీవర్ వస్తే కూడా 25,000 30,000లో బిల్ అవుతుంది. మాక్సిమం నా కెరీర్లో నేను చూసింది క్యాన్సర్ కండి 26 lakhs బిల్ అయింది. లక్కీగా మా దగ్గర ఆయన 25 lakhs పాలసీ ఉంది కాబట్టి మొత్తం 25 lakhs ఇచ్చాము, పైన ఇంకో 1 lakh ఆయన పడింది చేతి నుంచి. సో కాబట్టి ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 25 lakhs ఖర్చు ఉంది వాళ్ళ హాస్పిటల్లో. మేజర్ ఆర్గన్స్ ఏమొచ్చినా కూడా, బ్రెయిన్ సంబంధించి కావచ్చు, కిడ్నీ సంబంధించి కావచ్చు, లేకపోతే మన హార్ట్ సంబంధించి కావచ్చు, లివర్, లంగ్స్, వీటికి ఏమైనా సంబంధించిన మేజర్ ఆర్గన్స్ వస్తే మాత్రం 10 lakhs నుంచి 15 lakhs ఖర్చు అయితే వాళ్ళ బయట మార్కెట్లో ఉందండి. కాబట్టి మనం హై సమ్ ఇష్యూడ్ తీసుకుందాము. పోతే ఒక 50,000 ఫస్ట్ 50,000 నాది రెస్పాన్సిబిలిటీ అంతా మాత్రం గణనీయంగా డిస్కౌంట్ ఇస్తారు. మీరు కట్టాల్సిన 30,000 ప్రీమియం కాస్త 15,000 అవుతుంది. సో ప్రీమియంలో డిస్కౌంట్ తీసుకొని మనం కనుక కట్టుకుంటే
హ్యాపీగా ఉంటుందండి. ద బెస్ట్ కవరేజ్, మనం కవరేజ్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత లాభంగా ఉంటుంది. Right. ఇప్పుడు చాలా మందికి ఏంటంటేనండి ఒక మంచి సూట్ కావాలనుకుంటారు. Hmm. హెచ్ఎన్ఎస్ అంటారు, హై నెట్వర్త్ ఉంటారు High వాళ్ళు. net worth. వాళ్ళకి ఏంటంటే ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీలో ఒక సూట్ రూమ్. సూట్ రూమ్ కావాలి అంటే కనుక 50 లక్షల పైన పాలసీ ఉండాలండి. 50 lakhs అండ్ అబవ్ పాలసీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సూట్ రూమ్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఇలా తెలుసుకొని మన బెనిఫిట్స్ తెలుసుకొని మనం పాలసీ తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. ఏ వయసు ఉన్న వాళ్ళకి ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి, అసలు ఎంత ఇన్సూరెన్స్ ఉంటే ఆ కుటుంబానికి పూర్తి రక్షణ ఉన్నట్టు అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.